యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ నా వందనాలు. దేవుని వాక్యం చదువుదాము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 14-15 వచనాలు. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరేం హప్పూకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, యోబు గ్రంథంలో ఉన్న ఈ మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. యోబు జీవితం గురించి మనందరికీ తెలుసు. అతడు ఎంతో యథార్థవర్తనుడు, చెడుతనం విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అలాంటి యోబు మొదటిగా 10 మంది సంతానాన్ని కలిగి ఉన్నాడు. ఆ 10 మందిని కోల్పోయాడు. యోబు విశ్వాసాన్ని చూసిన దేవుడు మరలా అతనికి 10 మంది సంతానాన్ని ఇచ్చాడు. ఆ 10 మందిలో 3 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల పేర్లు, ఒకరు ఎమీమా, 2 కెజియా, 3 కెరెం హప్పూకు అనే 3 కుమార్తెలు కలిగి ఉన్నాడు యోబు. అయితే ఆ 3 కుమార్తెలను గురించి ఇక్కడ ఒక వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. యోబుకు మొట్టమొదటి సంతానంగా 3 కుమార్తెలు పుట్టారు. వాళ్ళ గురించి మాటలు రాయబడలేదు. అయితే రెండవసారి పుట్టిన 3 కుమార్తెలు ఆ దేశంలో ఉన్న వారందరికంటే సౌందర్యవంతులుగా ఉన్నారని బైబిల్ తెలియజేస్తుంది. అయితే యోబు కుమార్తెల గురించి మనం చదువుతున్న ఈ మాటలు యోబు యొక్క జీవితంలో తన యొక్క పిల్లలు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే దానికి కారణం ఒకటే. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించను. యోబును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. మొదట తాను కలిగి ఉన్న వాటన్నిటిని కోల్పోయాడు. అయితే విశ్వాసాన్ని కోల్పోలేదు. యోబు తన విశ్వాసాన్ని కొనసాగించాడు. ఎప్పుడైతే యోబు విశ్వాసాన్ని దేవుడు చూశాడో, మొదట తను కలిగి ఉన్న ఆశీర్వాదం కంటే దేవుడు అధికంగా ఆశీర్వదించాడు. గనుక యోబు కుమార్తెలు ఆ విధమైన సౌందర్యాన్ని ఆ దేశంలో ఉన్న వారందరికంటే ఎక్కువగా వారు కలిగి ఉన్నారంటే యోబును బట్టే. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ దేవుని చేత దీవించబడాలంటే తల్లిదండ్రులుగా ఉన్న మీరు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండటం చాలా అవసరం. కానీ చాలామంది దేవుని యందు విశ్వాసం లేని వారై తమ పిల్లలకు ఆశీర్వాదం కాకుండా శాపాన్ని తీసుకొని వచ్చేవారుగా ఉన్నారు. అయితే యోబును బట్టి తన కుమార్తెలు దీవించబడ్డారు. గనుక బైబిల్ గ్రంథంలోని ఒక మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి
నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను. దేవుడు అంటున్నాడు ఈ మాట. ఆయన ఎవరైతే ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారిని 1000 తరముల వరకు ఆయన కనికరిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రులైన వారు దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఉన్నట్లయితే తమ యొక్క సంతానం 1000 తరాల వరకు దేవుని చేత దీవించబడేవారుగా ఉంటారు.